హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పద్మ పవర్ ఛానల్. ఫ్రెండ్స్ ఈరోజు మనం కంది గింజలతో సేమియా ఉప్మా చేసుకుందాం. ఫ్రెండ్స్ ఇప్పుడు సీజన్ కదా, కంది గింజలు బాగా దొరుకుతాయి. ఈ కందికాయలు తెచ్చుకొని మనం ఇంట్లో ఒలుచుకొని దీంతో సేమియాలు వేసి ఉప్మా చేసుకుందాం. ఫ్రెండ్స్ చూడండి, కావాల్సిన పదార్థాలు: సేమియా, కంది గింజలు, జీరా, పచ్చిశనగపప్పు, ఆవాలు, మినప్పప్పు, ఉప్పు. ఫ్రెండ్స్ చూడండి, నేను ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను, టమాటో, చిల్లీస్, కరివేపాకు, కొత్తిమీర. ఇప్పుడు మనం ఒక చిన్న గిన్నెలోకి మనం ఆల్రెడీ ఒలిచి పెట్టుకున్నాం కదండి ఫ్రెండ్స్ కంది గింజలు, వాటిని కొద్దిగా ఉప్పు వేసుకొని, చూడండి కొన్ని నీళ్ళు వేసుకోవాలి, కొద్దిగానే నీళ్ళు వేసుకోవాలి. మళ్ళీ మనం ఈ నీళ్ళు కింద పడేయకూడదు కదా. నీళ్ళు వేసుకొని ఉప్పు వేసుకొని పక్కన వాటిని సపరేట్గా ఉడికించుకుందాం. ఇప్పుడు చూడండి, మనం కడాయి పెట్టి కడాయి వేడవలసిన అవసరం లేదు, అలానే వేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, నూనె వేయకుండా ఎప్పుడు మనం రవ్వ అయినా సేమియా అయినా నూనె వేయకుండానే వేయించుకోవాలి. ఇది పూర్తిగా వేగిన తర్వాత కావాలంటే మనం నూనె వేసుకోవచ్చు. నేనైతే వేయించేటప్పుడు నూనె వేసుకోను, ఎందుకు నూనె ఎక్కువ అవుతుంది కదా వేయించే ముందు, మళ్ళీ తడక అన్నీ అనేసి నేను పచ్చిగానే వేయించుకుంటాను. మీరు అవసరమైతే నూనె వేసుకొని వేయించుకోవచ్చు ఫ్రెండ్స్. నూనె తగ్గించుకుంటే బెటర్ అని అంతే. చూడండి, ఇప్పుడు మనం కొద్దిగా నూనె వేసుకొని ఆవాలు చిటపట అయిన తర్వాత పచ్చిశనగపప్పు, మినప్పప్పు. ఫ్రెండ్స్ మనం అన్నిటిలోకి మినప్పప్పు ఎందుకు వేసుకుంటామంటే, ఈ మినప్పప్పు, శనగపప్పు లాంటిలో మన ఐరన్ శక్తి బాగుంటుంది. ఈ మినప్పప్పు అన్నిటిలోనూ వాడేదానివల్ల మనకి ఎముకలకి చాలా మంచిది. అందరూ మీరు కూడా మినప్పప్పు వాడుకోండి. చూడండి, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి కొద్దిగా హింగువ ముందే వేసుకోవాలి ఫ్రెండ్స్. పప్పులు వేసినప్పుడే వేసుకోవాలి హింగువ, నేను తర్వాత వేసాను. చూడండి, ఇప్పుడు మనం ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, వాటిని ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత మనం ఉల్లిపాయలు బాగా మగ్గడానికి, తొందరగా మగ్గిపోవడానికి మనం కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. ఎప్పుడు కానీ ఉల్లిపాయల్లోనే ఉప్పు వేసుకోవాలి ఫ్రెండ్స్. కొంచెము ఒక 1/4 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ఆల్రెడీ కంది గింజల్లో ఉప్పు వేసుకున్నాము, ఇప్పుడు ఉల్లిపాయల్లో వేసుకున్నాము. చూసి అన్నిటిలోనే కొద్దిగా వేసుకోవాలి. చూడండి, మనం ఆ నీళ్ళు పడేయకుండా కంది గింజలు ఉడికించుకున్నాం కదా, ఆ నీళ్ళు కింద పడేయకుండా ఆ నీళ్ళతో సహా, అందుకే నీళ్ళు కొద్దిగా వేసుకోవాలి. ఆ నీళ్ళతో సహా మనం ఇప్పుడు ఉల్లిపాయలు, టమాటాల్లోకి వేసుకునే ఇలా కంది గింజలు. ఇప్పుడు కొద్దిగా ఇలా కదుపుతూ ఉంటే అన్నిటిలోకి ఉప్పు, కారం అంతా బాగా సరిపోతుంది. ఫ్రెండ్స్ మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పూర్తిగా వాచ్ చేయండి ఫ్రెండ్స్. చూడండి, కొంతసేపు 2 మినిట్స్ మూత ఉంచుదాము. మూత పెట్టి ఉంచి తర్వాత మూత తీసి, నేను 1 కప్పు సేమియా తీసుకున్నాను కదా ఫ్రెండ్స్, 1 కప్పు సేమియాకి మనం 2 కప్పులు నీళ్ళు వేసుకోవాలి. చూడండి, అదే సేమ్ కప్పు తీసుకున్నాము, కప్పుతో సేమియా తీసుకున్నాం కదా, అదే కప్పుతో 2 కప్పులు వాటర్ వేసుకున్నాం. చూసారా, ఈ వాటర్ వేసుకున్న తర్వాత వాటర్ బాగా వేడవ్వాలి. ఈ వాటర్లో కొద్దిగా ఉప్పు వేసుకుందాం. ఇప్పుడు ఆల్రెడీ ఇది 3rd టైం మనం ఉప్పు వేస్తూ ఉండేది, చూసి వేసుకోండి ఫ్రెండ్స్. కొద్దిగా రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. చూసారా, మన నీళ్ళు అన్నది బాగా మరుగుతున్నాయి కదా. ఇలా మరిగేటప్పుడు మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్నాం కదా వేయించి పెట్టుకున్న సేమియాని వేసి, చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది. ఇప్పుడు సీజన్ కదా ఫ్రెండ్స్, కందికాయలు, అనపకాయలు. మీరు అనపకాయలతో కూడా ఒలిసి ఇలానే సేమ్ ప్రాసెస్లో చేసుకోవచ్చు ఉప్మా. చాలా మంచిది ఆరోగ్యానికి. ఏ సీజన్లో దొరికే వస్తువులు ఆ సీజన్లో వాడుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మనకి అనపకాయలు, కందికాయలు మంచిగా దొరుకుతాయి. మీరు కూడా ఇలా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు లాస్ట్ అయిపోయింది కదా, మనం కొత్తిమీర చల్లుకొని ఎంతో రుచికరమైన మన సేమియా కంది గింజల ఉప్మా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చూసారా, నీళ్ళంతా కూడా బాగా మరిగిపోయాయి, డ్రై అయిపోయాయి, గట్టిపడిపోయింది మన సేమియా. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉంది ఫ్రెండ్స్. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీరు కామెంట్ చేయండి ఎలా ఉందో లేదో. మన వీడియో గురించి కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీకు మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.